జూలై 26, 1999 సంవత్సరానికి భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. పాకిస్తాన్ యుద్ధంలో భారతం అద్భుత విజయం సాధించడం జరిగింది. కార్గిల్ యుద్ధం నేపథ్యంలో కార్గిల్ యుద్ధాన్ని తలపెట్టిన పాకిస్తాన్ను ఓడించి విజయ దుందుబి భారతదేశం మోగించడం జరిగింది. ఈ సందర్భంగా కార్గిల్ విజయ్ దివాస్ ప్రతి ఏడాది నిర్వహించుకోవడం జరుగుతుంది. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర సైనికులకు ప్రత్యేక అవార్డులు ప్రకటించడంతో పాటు నాడు ప్రతి ఏడాది జూలై 26న నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే నేడు ప్రధాని నరేంద్ర మోడీ అమర సైనికులకు వీర సైనికులందరికీ కూడా ప్రత్యేకంగా నివాళులు అర్పించడంతో పాటు వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. కార్గిల్ యుద్ధ విశేషాలు తదితర అంశాలను ఒకసారి మనం గమనిస్తే, కార్గిల్ యుద్ధానికి సంబంధించి సంపూర్ణ సమాచారం స్ఫూర్తి వీక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. కార్గిల్ సంస్కరణ అని కూడా పిలుస్తారు. భారతదేశం పాకిస్తాన్ మధ్య మే నుండి జూలై 1999 వరకు జమ్మూ మరియు కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి LOC వెంట ఇతర ప్రాంతాలలో జరిగింది. భారతదేశంలో ఈ సంఘర్షణను ఆపరేషన్ విజయ్ అని కూడా పిలుస్తారు. ఇది ఈ ప్రాంతంలో భారత సైనిక చర్య యొక్క సంకేత నామం. భారత వైమానిక దళం నియంత్రణ రేఖ వెంట ఖాళీ చేయబడిన భారతీయ స్థానాల నుండి పాకిస్తాన్ సైన్యం పారామిలిటరీ దళాలను తరిమి కొట్టేందుకు భారత సైన్యంతో సంయుక్తంగా పనిచేసింది. దీనిని ఆపరేషన్ సఫేద్ సాగర్ వైట్ లిట్ సముద్రం అని కూడా పిలుస్తారు. ఇక కశ్మీర్లోని వివాదాస్పద ప్రాంతంలో రెండు దేశాల మధ్య వాస్తవ సరిహద్దుగా పనిచేస్తున్న నియంత్రణ రేఖ భారత వైపున వ్యూహాత్మక స్థానాల్లోకి కశ్మీరీ మిలిటెంట్ల వేషధారణలో పాకిస్తానీ సైనికులు చొరబడడం వలన ఈ సంఘర్షణ చోటు చేసుకుంది. దాని ప్రారంభ దశలో పాకిస్తాన్ పూర్తిగా స్వతంత్ర కాశ్మీరీ తిరుగుబాటుదారులపై పోరాటాన్ని నిందించింది. అయితే మరణించిన వారి పత్రాలు మరియు తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి మరియు ఆర్మీ స్టాఫ్ యొక్క చీఫ్ చేసిన ప్రకటనలు పాకిస్తాన్ పారామిలిటరీ దళాల ప్రమేయాన్ని చూపించాయి. జనరల్ అష్రఫ్ రషీద్ నేతృత్వంలో భారత సైన్యం తర్వాత భారత వైమానిక దళం మద్దతుతో నియంత్రణ రేఖ యొక్క భారతం వైపున ఉన్న చాలా స్థానాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ దౌత్యపరమైన వ్యతిరేకతను ఎదుర్కొని నియంత్రణ రేఖ వెంట మిగిలిన అన్ని భారత స్థానాల నుండి పాకిస్తానీ బలగాలు వైదొలిగాయి. కార్గిల్ యుద్ధం పర్వత భూభాగంలో ఎత్తైన యుద్ధానికి ఇటీవల ఉదాహరణ. పోరాట పక్షాలకు ముఖ్యమైన లాజిస్టికల్ సమస్యలను తెచ్చిపెట్టింది. ఇది సాయుధ రాష్ట్రాల మధ్య సైనో సోవియట్ సరిహద్దు సంఘర్షణతో పాటు సంప్రదాయ యుద్ధానికి సంబంధించిన రెండు సందర్భాలలో ఒకటిగా కూడా గుర్తించబడింది. భారతదేశం తన మొదటి విజయవంతమైన పరీక్షను 1974లో నిర్వహించింది. దాదాపు అదే సమయంలో రహస్యంగా తను అణు సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్న పాకిస్తాన్ 1998లో భారతదేశం ద్వారా 2 వరుస పరీక్షల తర్వాత కేవలం 2 వారాల తర్వాత దాని మొదటి పరీక్షలను నిర్వహించింది. ఇక ఏంటి కార్గిల్ యుద్ధం, ఏ విధంగా జరిగిన తదితర అంశాలను ఒకసారి చూస్తే, 1947లో భారతదేశ విభజనకు ముందు కార్గిల్ లడఖ్ యొక్క తహసీల్గా ఉంది. ఇది భిన్నమైన భాష, జాతి మరియు మత సమూహాలతో తక్కువ జనాభా కలిగిన ప్రాంతం. ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలతో వేరు చేయబడిన కొన్ని లోయలలో నివసిస్తుంది. 1947-48 నాటి ఇండో పాకిస్తాన్ యుద్ధం లడఖ్ జిల్లాను విభజించే నియంత్రణ రేఖతో ముగిసింది. స్కర్టు తహసీల్ పాకిస్తాన్కు వెళ్ళడం 1971 నాటి ఇండో పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ఓటమి తర్వాత సరిహద్దుకు సంబంధించి సాయుధ పోరాటంలో పాల్గొనకూడదని వాగ్దానం చేస్తూ రెండు దేశాలు సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేశాయి. కార్గిల్ పట్టణం శ్రీనగర్ నుండి 205 కిలోమీటర్లంటే 127 మైళ్ళ దూరంలో LOC మీదుగా ఉత్తర ప్రాంతాలకు అభిముఖంగా ఉంది. హిమాలయాలలోని ఇతర ప్రాంతాల వలె కార్గిల్ ఖండాంతర వాతావరణాన్ని కలిగి ఉంటుంది. వేసవికాలం శీతల రాత్రులతో చల్లగా ఉంటుంది. శీతాకాలం పొడవుగా చల్లగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు తరచుగా -48 డిగ్రీ
48°C నుంచి 54°C మైనస్ వరకు పడిపోతాయి. ఇక భారత జాతీయ రహదారి NH1 నేషనల్ హైవే 1 శ్రీనగర్ నుంచి లేహ్ను కలుపుతూ కార్గిల్ గుండా వెళ్తుంది. చొరబాటు మరియు పోరాటాన్ని చూసిన ప్రాంతం శ్రీనగర్ లేహ్లను కలిపే ఈ ఏకైక రహదారికి ఎదురుగా 160 కిలోమీటర్ల పొడవైన ఖమ్మీలు హైవే పైన ఉన్న శిఖరాలపై సైనిక అవుట్ పోస్టులు సాధారణంగా 5,000 మీటర్ల ఎత్తులో ఉంటాయి. కొన్ని 5,485 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. జిల్లా రాజధాని కార్గిల్తో పాటు సంఘర్షణలో ముందు వరుసకు సమీపంలో ఉన్న జనాభా ఉన్న ప్రాంతాలలో ముష్కో లోయ మరియు కార్గిల్కు నైరుతి దిశలో ఉన్న డ్రాస్ పట్టణం, అలాగే బటాలిక్ సెక్టార్, కార్గిల్కు ఈశాన్య ప్రాంతాలు ఉన్నాయి. అనేక ఆక్రమించని సైనిక స్థానాలను ముందస్తుగా స్వాధీనం చేసుకోవడానికి భూభాగం అనుకూలంగా ఉన్నందున కార్గిల్ పాక్షికంగా లక్ష్యంగా చేసుకుంది. వ్యూహాత్మకంగా కీలకమైన లక్షణాలు: శిఖరాలపైన బాగా సిద్ధమైన డిఫెన్సివ్ పోస్టులతో ఎత్తైన మైదానంలో ఉన్న డిఫెండర్ కోటాతో సమానమైన ప్రయోజనాలను పొందుతాడు. పర్వత యుద్ధంలో ఒక డిఫెండర్ను ఎత్తైన ప్రదేశం నుంచి పారద్రోలేందుకు ఏదైనా దాడి చేసేవారి నుంచి రక్షకులకు చాలా ఎక్కువ నిష్పత్తి అవసరమవుతుంది. అధిక ఎత్తులో గడ్డకట్టే ఉష్ణోగ్రతల వల్ల ఇబ్బందులు మరింత తీవ్రమవుతాయి. కార్గిల్ పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న స్టార్టు పట్టణం నుండి కేవలం 173 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పాకిస్తాన్ పోరాట యోధులకు రవాణా మరియు ఫిరంగి మద్దతును అందించగలదు. కార్గిల్ స్కట్ మధ్య ఒక రహదారి ఉంది. ఇది 1949లో మూసివేయబడింది. యుద్ధ నేపథ్యం, అసలు యుద్ధానికి దారితీసిన సంఘటనలు ఒకసారి చూస్తే 1971 నాటి ఇండో పాకిస్తాన్ యుద్ధం తర్వాత రెండు పొరుగు దేశాల సైనిక బలగాలతో సాపేక్షంగా కొన్ని ప్రత్యక్ష సాయుధ పోరాటాలతో సుదీర్ఘకాలం కొనసాగింది. సియాచిన్ గ్లేసియర్ను చుట్టుపక్కల పర్వత శిఖరాలపై సైనిక స్థావరాలను ఏర్పాటు చేయడం ద్వారా రెండు దేశాలు ప్రయత్నించినప్పటికీ ఫలితంగా 1980లలో సైనిక వాగ్వివాదాలు జరిగాయి. అయితే 1990లలో కశ్మీర్ వేర్పాటువాద కార్యకలాపాల కారణంగా ఉద్రిక్తతలు, సంఘర్షణలు పెరిగాయి. వీటిలో కొన్నింటికి పాకిస్తాన్ మద్దతు ఇచ్చింది. అలాగే 1998లో రెండు దేశాలు అణు పరీక్షలు నిర్వహించడం వల్ల యుద్ధ వాతావరణానికి దారితీసింది. పరిస్థితిని తగ్గించే ప్రయత్నంలో కశ్మీర్ సంఘర్షణకు శాంతియుత మరియు ద్వైపాక్షిక పరిష్కారాన్ని అందిస్తామని హామీ ఇస్తూ ఫిబ్రవరి 1999లో లాహోర్ డిక్లరేషన్ పై రెండు దేశాలు సంతకం చేశాయి. ఇక 1998-99 చలికాలంలో పాకిస్తానీ సాయుధ దళాలలోని కొన్ని అంశాలు రహస్యంగా శిక్షణ ఇచ్చి పాకిస్తానీ సేనలు పారామిలిటరీ బలగాలను పంపుతున్నాయి. కొందరు ముజాహిద్దీన్ వేషంలో ఉన్నారని ఆరోపిస్తూ LOC యొక్క భారత దేశం వైపున ఉన్న భూభాగంలోకి చొరబాటుకు ఆపరేషన్ బదర్ అనే సంకేత నామం పెట్టారు. దీని లక్ష్యం కశ్మీర్ మరియు లడఖ్ మధ్య బంధాన్ని తెంచుకోవడం, సియాచిన్ హిమానీ నదం నుంచి భారత బలగాలను ఉపసంహరించుకునేలా చేయడం, తద్వారా విస్తృత కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు భారతదేశం చర్చలు జరపవలసి వచ్చింది. ఈ ప్రాంతంలో ఏదైనా ఉద్రిక్తత ఏర్పడితే కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేస్తుందని, త్వరితగతిన పరిష్కారానికి సహాయం చేస్తుందని కూడా పాకిస్తాన్ విశ్వసించింది. చురుకైన పాత్రను పోషించడం ద్వారా జమ్మూ కాశ్మీర్లోని దశాబ్దాల తిరుగుబాటు యొక్క ధైర్యాన్ని పెంచడం మరొక లక్ష్యం కావచ్చు. పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ షాహిద్ అజీజ్ అప్పటి ISI విశ్లేషణ విభాగం అధిపతి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సాధారణ పాకిస్తాన్ ఆర్మీ సైనికులు మాత్రమే కాకుండా ముజాహిద్దీన్ లేరని ధృవీకరించారు. ముజాహిద్దీన్లు లేరు, టేప్ చేయబడిన వైరస్లెస్ సందేశాలు మాత్రమే ఎవరిని మోసం చేయలేదు. మా సైనికుల చేతిలో పట్టుకున్న ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రితో జంపర్ గట్లు ఆక్రమించబడ్డారు. లెఫ్టినెంట్ జనరల్ అజీజ్ జనవరి 2013లో ది నేషన్ దినపత్రికలు తన వ్యాసంలో రూపొందించడం జరిగింది. ఇక 1984లో సియాచిన్ గ్లేసియర్లో ఎక్కువ భాగాన్ని స్వాధీనం చేసుకున్న భారతదేశం యొక్క ఆపరేషన్ మేఘదూత్కు ప్రతీకారంగా కూడా ఈ ఆపరేషన్ యొక్క లక్ష్యం ఉండవచ్చని కొందరు రచయితలు ఊహించారు. భారతదేశం యొక్క అప్పటి ఆర్మీ చీఫ్ వేద్ ప్రకాష్ మాలిక్ అనేక మంది పండితుల ప్రకారం చాలా వరకు నేపథ్య ప్రణాళిక, లాజిస్టికల్ సరఫరా మార్గాల నిర్మాణంతో సహా చాలా ముందుగానే చేపట్టబడింది. 1980, 1990లలో అనేక సందర్భాల్లో కార్గిల్ ప్రాంతంలోకి చొరబడేందుకు సైన్యం పాకిస్తాన్ నాయకులకు
ఇలాంటి ప్రతిపాదనలు అందించింది. అయితే దేశాలను పూర్తిగా యుద్ధంలోకి లాగుతుందనే భయంతో ఆ ప్రణాళికలు నిలిపివేయబడ్డాయి. అక్టోబర్ 1998లో పర్వేజ్ ముషరఫ్ ఆర్మీ స్టాఫ్ చీఫ్గా నియమితులైన వెంటనే దాడికి సంబంధించిన బ్లూ ప్రింట్ మళ్ళీ సక్రియం చేయబడిందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం తర్వాత కార్గిల్ సంఘర్షణ సమయంలోనే పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అతనినని పేర్కొన్నారు. ప్రణాళికల గురించి తెలియదు. అతను భారతదేశంలోని ఇతర కౌంటర్ అటల్ బిహారీ వాజ్పేయి నుండి అత్యవసర ఫోన్ కాల్ వచ్చినప్పుడు పరిస్థితి గురించి మొదట తెలుసుకున్నాడు. షరీఫ్ ఈ ప్రణాళికను ముషరఫ్కు అందించాడు. అతని అనుచరులతో కేవలం 2 లేదంటే 3 మాత్రమే, కొంతమంది పాకిస్తానీ రచయితలు పంచుకున్న అభిప్రాయం ముషరఫ్తో సహా 4 జనరళ్లకు మాత్రమే తెలుసు అని పేర్కొన్నారు. అయితే ఫిబ్రవరి 20న వాజ్పేయి లాహోర్కు వెళ్ళడానికి 15 రోజుల ముందు కార్గిల్ ఆపరేషన్ గురించి షరీఫ్కు వివరించినట్లు ముషరఫ్ నొక్కి చెప్పారు. ఇక యుద్ధం యొక్క కోర్సు, యుద్ధంలో ఎవరెవరు చనిపోయారు అనేది దానికంటే ముందు సంఘటన, యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది, ఏ రోజు ముగిసింది, అసలు ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఒక్కొక్క రోజున ఒకసారి మనం గమనిస్తే 1999 మే 3వ తారీఖు ఏం జరిగిందని ఒకసారి చూస్తే, మొదటి రోజు యుద్ధానికి కారణమైన రోజు కార్గిల్ జిల్లాలో పాకిస్తాన్ చొరబాటు స్థానిక గొర్రె కాపరులు నివేదించారు. ఇక మే 5న మునుపటి నివేదికలకు ప్రతిస్పందనగా భారత సైన్యం గస్తీకి పంపబడింది. 5 మంది భారతీయ సైనికులు పట్టుబడ్డారు. తర్వాత వారందరినీ చంపారు పాకిస్తాన్ దుండగులు. ఇక మే 9న పాకిస్తాన్ సైన్యం జరిపిన భారీ షెల్లింగ్ కార్గిల్లోని భారత మందుగుండు సామాగ్రి డంపులను ధ్వంసం చేసింది. మే 10న ద్రాస్, కక్సర్, ముష్కో సెక్టార్లలో నియంత్రణ రేఖ మీదుగా బహుళ చొరబాట్లు నిర్ధారించబడ్డాయి. ఇక మే 10 తారీఖు అనంతరం కశ్మీర్ లోయ నుండి కార్గిల్ జిల్లా వరకు ఎక్కువ మంది సైనికులను భారత్ తరలించింది. ఇక మే 26న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF అనుమానిత చొరబాటు స్థానాలపై వైమానిక దాడులను ప్రారంభించింది. ఇక మే 27న ఒక IAF మరియు IMG-27 విమానాలు పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ కార్ప్స్ యొక్క అంజా ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులచే కూల్చబడ్డాయి. లెఫ్టినెంట్ కంబంపాటి సచికేత ఒక పాకిస్తాన్ గస్తీకి పట్టుబడ్డారు. అయితే POW హోదా ఇవ్వబడింది అతనికి. ఇక మే 28న ఒక IAF MI-17 పాకిస్తాన్ దళాలచే కాల్చివేయబడింది. 2 సిబ్బంది చనిపోయారు. జూన్ 1న కశ్మీర్ లడఖ్లోని భారత జాతీయ రహదారిపై పాకిస్తాన్ సైన్యం షెల్లింగ్ కార్యకలాపాలను ప్రారంభించింది. జూన్ 5న 3 పాకిస్తాన్ సైనికుల నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలను భారత్ విడుదల చేసింది. వివాదంలో పాకిస్తాన్ ప్రమేయాన్ని అధికారికంగా సూచించింది. మే 6న కార్గిల్లో భారత సైన్యం భారీ దాడిని ప్రారంభించింది. ఇక మే 9న బటాలిక్ సెక్టార్లోని 2 కీలక స్థానాలను భారత సైనికులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. జూన్ 11న చొరబాట్లలో పాకిస్తాన్ సైన్యం ప్రమేయానికి రుజువుగా పాకిస్తానీ COS జనరల్ పర్వేజ్ ముషరఫ్ చైనా పర్యటనలో CGS లెఫ్టినెంట్ జనరల్ అజీజ్ ఖాన్ రావల్పిండిలో మధ్య జరిగిన సంభాషణలు అంతరాయాలను భారతదేశం విడుదల చేసింది. ఇక జూన్ 13న ఏం జరిగిందని ఒకసారి చూస్తే, పాకిస్తాన్ సేనల మద్దతుతో మిలీషియాతో భీకర యుద్ధం తర్వాత భారత బలగాలు ద్రాస్లోని టోలో లింగ్ను సురక్షితంగా ఉంచాయి. ఇక జూన్ 15న యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ను కార్గిల్ నుండి పాకిస్తాన్ సైన్యం మరియు అక్రమాలను తక్షణమే వెనక్కి రప్పించారు. జూన్ 29న వారి ప్రభుత్వం ఒత్తిడితో పాకిస్తానీ బలగాలు భారత పరిశీలన కాశ్మీర్ నుంచి తిరోగమనాన్ని ప్రారంభించాయి. భారత సైన్యం టైగర్ హిల్ వైపు పురోగమించింది. జూలై 4న టైగర్ హిల్ యుద్ధంలో 3 భారతీయ రెజిమెంట్లు సిక్కు గ్రెనేడియర్స్ నాగా మిగిలిన పాకిస్తానీ నార్థర్న్ లైన్ ఇన్ఫ్రాంటీ రెజిమెంట్ సంబంధించిన అంశాలను కలిగి ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని 12 గంటలకు పైగా పోరాటం తర్వాత భారత బలగాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. జూలై 5ను చూస్తే అధ్యక్షుడు క్లింటన్కు సమావేశం అనంతరం కార్గిల్ నుంచి పాకిస్తాన్ సైన్యం ఉపసంహరించుకున్నట్లు నవాజ్ షరీఫ్ అధికారికంగా ప్రకటించారు. భారత బలగాలు ద్రాస్ను ఆధీనంలోకి తీసుకున్నాయి. జూలై 7ని ఒకసారి గమనిస్తే బటాలిక్లోని జుబార్ హైట్స్ను
భారత సైనికులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. జూలై 11న పాకిస్తాన్ బలగాలు ప్రాంతం నుంచి విడదీయబడ్డాయి. బటాలిక్లో భారత కీలక శిఖరాలను తిరిగి పొందింది. జూలై 14న భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఆపరేషన్ విజయవంతమైందని ప్రకటించారు. పాకిస్తాన్తో చర్చలకు భారత ప్రభుత్వం షరతులు విధించింది. జూలై 26న యుద్ధం ముగిసిన రోజు కార్గిల్ యుద్ధం అధికారికంగా ముగిసింది. భారత సైన్యం పాకిస్తాన్ అక్రమ మరియు సాధారణ దళాలను పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. కార్గిల్ యుద్ధానికి 3 ప్రధాన దశలు ఉన్నాయి. మొదట పాకిస్తాన్ కాశ్మీర్లోని భారత నియంత్రణ విభాగంలోకి బలగాలను చొప్పించింది. తన ఫిరంగులు కాల్పుల పరిధిలో NH-1ను తీసుకురావడానికి వీలు కల్పించే వ్యూహాత్మక స్థానాలను ఆక్రమించుకుంది. తదుపరి దశలో భారతదేశం చొరబాటును కనుగొనడం, దానికి ప్రతిస్పందించడానికి బలగాలను సమీకరించడం, చివరి దశలో భారతదేశం పాకిస్తానీ బలగాల ప్రధాన యుద్ధాలు జరిగాయి. ఫలితంగా భారతదేశం పాకిస్తానీ బలగాల ఆధీనంలో ఉన్న చాలా భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ ఒత్తిడితో తర్వాత LOC మీదుగా తిరిగి పాకిస్తానీ బలగాలను ఉపసంహరించుకోవడం జరిగింది. ఇక పాకిస్తాన్ ఆక్రమణ ఫిబ్రవరి 1999లో పాకిస్తాన్ సైన్యం LOC యొక్క భారతదేశం వైపు కొన్ని పోస్టులను ఆక్రమించడానికి బలగాలను పంపింది. ఎలైట్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్కు చెందిన దళాలు, అలాగే నార్థర్న్ లైట్ ఇన్ఫ్రాంట్రీకి చెందిన 4 నుండి 7 బెటాలియన్లు రహస్యంగా బహిరంగ స్థావరాలను ఏర్పాటు చేస్తాయి. భారత నియంత్రిత ప్రాంతం యొక్క 132 వాంటేజ్ పాయింట్లు. కొన్ని నివేదికల ప్రకారం ఈ పాకిస్తానీ దళాలకు కాశ్మీరీ గెరిల్లాలు మరియు ఆప్షన్ కిరాయి సైనికులు మద్దతు ఇచ్చారు. జనరల్ వేద్ మాలిక్ ప్రకారం చొరబాటులో ఎక్కువ భాగం ఏప్రిల్లో జరిగింది. దిగువ ముష్కోలోయ ఎత్తులలో ద్రాస్లోని మార్పోలా రిడ్జ్ లైన్ వెంబడి కార్గిల్ సమీపంలోని కక్సర్లో సింధు నదికి తూర్పున బటాలిక్ సెక్టార్లో LOC ఉత్తరం వైపుకు తిరిగే చోర్బాట్ లా సెక్టార్కు ఎగువన పాకిస్తాన్ చొరబాట్లు జరిగాయి మరియు సియాచిన్ ప్రాంతానికి దక్షిణంగా టర్టుక్ సెక్టార్లో ఉంది. ఇక భారతదేశం కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది, అమరులు కావడం జరిగింది ఆపరేషన్ విజయ్లో భాగంగా. ఇక ఇందులో అమరులైన అనేక మంది సైనికులకు అవార్డులు ఇవ్వడం జరిగింది. పరమ వీరచక్ర, మహావీర చక్ర అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. వాళ్ళు ఎవరెవరు తీసుకున్నారో ఒకసారి గమనిస్తే, యోగేంద్ర సింగ్ యాదవ్కి ఈయన పరమ వీరచక్ర అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక ఈయన గ్రెనేడియర్ పదవిలో రావడం జరిగింది, ర్యాంకులో ఉన్నారు. మనోజ్ కుమార్ పాండే లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు, పరమ వీరచక్ర అవార్డు వచ్చింది. విక్రమ్ బాత్రా కెప్టెన్ పరమ వీరచక్ర అవార్డు రావడం జరిగింది. సంజయ్ కుమార్ రైఫిల్ మ్యాన్ పరమ వీరచక్ర అవార్డు వచ్చింది. అనుజ్ నయ్యర్ కెప్టెన్ పరమ వీరచక్ర అవార్డు పొందారు. ఇక రాజేష్ సింగ్ అధికారి ప్రధాన ఈయన మహావీరచక్ర అవార్డు పొందడం జరిగింది. అనుజ్ నయ్యర్ కెప్టెన్ పరమ వీరచక్ర అవార్డు, మరో మహావీర చక్ర అవార్డు పొందడం జరిగింది కెప్టెన్. రాజేష్ సింగ్ అధికారి, అనూప్ నయ్యర్ కెప్టెన్ మహావీర చక్ర అవార్డు, రాజేష్ సింగ్ అధికారి ప్రధాన మహావీర చక్ర అవార్డు. అదేవిధంగా గుర్జిందర్ సింగ్ సూరి కెప్టెన్ మహావీర చక్ర అవార్డు. దిగేంద్ర కుమార్ నాయక్ నాయక్ ర్యాంకు మహావీర చక్ర అవార్డు. బల్వాన్ సింగ్ లెఫ్టినెంట్ ర్యాంకు మహావీర చక్ర అవార్డు వచ్చింది. ఇమ్లియాకుమ్ ఏవో నాయక్ ర్యాంకు మహావీర చక్ర అవార్డు. కీషింగ్ క్లిపోర్డ్ నోంగ్రమ్ కెప్టెన్ ర్యాంకు మహావీర చక్ర అవార్డు వచ్చింది. ఇక నీకే జకువో కెంకురుసే కెప్టెన్ స్థాయి ర్యాంకు మహావీర చక్ర అవార్డు వచ్చింది. నీకే జువో కుంకిర్సే ఈయనకు అవార్డు మహావీర చక్ర. పద్మపాణి ఆచార్య ప్రధాన మహావీర చక్ర అవార్డు. సోనం వాంగ్చుక్ ప్రధాన మహావీర చక్ర అవార్డు. ఈయనతో పాటు వివేక్ గుప్తా కూడా ఈయన కూడా ప్రధాన మహావీర చక్ర అవార్డు రావడం జరిగింది.
ఇక కార్గిల్ యుద్ధానికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి యుద్ధం ముగిసిన వెంటనే అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం దాని కారణాలపై విచారణను ఏర్పాటు చేసింది. భారత గూఢాచార వైఫల్యాలను విశ్లేషించుకుంది. ప్రముఖ వ్యూహాత్మక వ్యవహారాలను విశ్లేషకుడు కె సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించిన ఈ హై పవర్ కమిటీ మాజీ ప్రధానమంత్రులతో సహా భారత భద్రతతో ప్రస్తుత లేదా గతంలో అనుబంధాలు ఉన్న ఎవరినైనా ఇంటర్వ్యూ చేసే అధికారాలు ఇవ్వబడ్డాయి. కమిటీ యొక్క తుది నివేదిక సుబ్రహ్మణ్యం నివేదిక అని కూడా పిలుస్తారు. భారతీయ ఇంటెలిజెన్స్ యొక్క పెద్ద స్థాయి పునర్నిర్మాణానికి దారితీసింది. ఏది ఏమైనప్పటికీ కార్గిల్ చొరబాట్లను గుర్తించడంలో వైఫల్యాలకు నిర్దిష్ట బాధ్యతను అప్పగించకుండా తప్పించుకున్నందుకు ఇది భారతీయ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. సకాలంలో శత్రువుల చొరబాట్లను నివేదించడంలో విఫలమైనందుకు అతని తదుపరి ప్రవర్తనకు భారత సైన్యానికి చెందిన బ్రిగేడియర్ సురేందర్ సింగ్ పై అభియోగాలు మోపినందుకు కూడా కమిటీ వివాదంలో చిక్కుకుంది. అనేక పత్రికా నివేదికలు ఈ అన్వేషణను ప్రశ్నించాయి, విరుద్ధంగా ఉన్నాయి. నిజానికి సింగ్ ముందస్తు హెచ్చరికలు జారీ చేశాడని పేర్కొన్నాయి. వీటిని సీనియర్ ఇండియన్ ఆర్మీ కమాండర్లు చివరికి ప్రభుత్వ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనేది స్పష్టమైంది. నాడు నియమావళికి భిన్నంగా తుది నివేదిక ప్రచురించబడింది, బహిరంగంగా అందుబాటులో ఉంచబడింది. అయితే కొన్ని అధ్యాయాలు అన్ని అనుబంధాలు ప్రభుత్వం రహస్య సమాచారాన్ని కలిగి ఉన్నట్లు భావించబడ్డాయి, విడుదల చేయలేదు. కె సుబ్రహ్మణ్యం ఆ తర్వాత భారతదేశం అణ్వాయుధాల కార్యక్రమం అభివృద్ధి ప్రధానులు రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, విపి సింగ్ పోషించిన పాత్రల గురించి సమాచారాన్ని కలిగి ఉన్నారని వ్రాయడం జరిగింది. ఇక కార్గిల్ యుద్ధానికి సంబంధించి ప్రాణ నష్టం ఏ విధంగా జరిగింది? పాకిస్తాన్ సైన్యం నష్టాలను గుర్తించడం కష్టం. 543 మంది సైనికులు 453 మంది సైనికులు మరణించినట్లు పాకిస్తాన్ ధృవీకరించింది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ దాదాపు 700 మరణాల గురించి ముందస్తుగా పాక్షికంగా అంచనా వేసింది. నవాజ్ షరీఫ్ చెప్పిన లెక్కల ప్రకారం 4000కు పైగా మరణాలు సంభవించాయి. అతని పిఎంఎల్ ఎన్ పార్టీ యుద్ధంపై తన శ్వేతపత్రంలో 3000 మందికి పైగా ముజాహిదీన్లు, అధికారులు, సైనికులు చంపబడ్డారని పేర్కొన్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అనే మరో ప్రధాన పాకిస్తానీ రాజకీయ పార్టీ కూడా 1000 మంది సైనికులు, అక్రమార్కులు మరణించారని చెప్పింది. భారత అంచనాల ప్రకారం 1042 మంది పాకిస్తానీ సైనికులు మరణించారు. ముషరఫ్ అగ్నిపథ్ పేరుతో తన జ్ఞాపకాల హిందీ వెర్షన్లో 357 మంది సైనికులు మరణించారని, మరో 665 మంది గాయపడ్డారని పేర్కొన్న అన్ని అంచనాలకు భిన్నంగా ఉన్నాడు. పాకిస్తాన్ సైన్యం వెబ్సైట్ ప్రకారం గాయపడిన పాకిస్తానీల సంఖ్య జనరల్ ముషరఫ్ లెక్కలే కాకుండా పాకిస్తాన్ శిబిరంలో గాయపడిన వారి సంఖ్య ఇంకా పూర్తిగా తెలియలేదైతే వారు కనీసం 400 మందికి పైగా ఉన్నారు. పోరాట సమయంలో ఒక భారతీయ పైలట్ అధికారికంగా పట్టుబడ్డాడు. పోరాట సమయంలో పట్టుబడ్డ 8 మంది పాకిస్తానీ సైనికులు ఉన్నారు. ఆగస్టు 13, 1999న స్వదేశానికి రప్పించబడ్డారు. భారతదేశం అధికారికంగా 527 మంది మరణించగా 1363 మంది గాయపడినట్లు అధికారిక గణాంకాలు అందించడం జరిగింది. మొత్తానికి కార్గిల్ యుద్ధం అనేది ప్రపంచ దేశాల్లో భారత యొక్క శక్తి పెంపొందించినట్లుగా స్పష్టం.